సో మనం చాలాసార్లు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ వింటాం. బట్ మనం దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయం. ఎందుకంటే మన ఇండియాలో చాలా మందికి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అనేది పోతు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనల్ని హర్ట్ చేసే అథారిటీ ఎవరికి ఉండదు. మనల్ని మనం ప్రేమించుకోకుంటే ఇంకా వేరే వారు మనల్ని ఎందుకు ప్రేమిస్తారు? సో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ లవింగ్ అవర్ సెల్ఫ్ మోర్ దాన్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్. సెల్ఫ్ లవ్ అంటే అదేమి సెల్ఫిష్ కాదు. మనల్ని మనం కొంచెం ప్రేమించుకోవడం. ఈ ప్రపంచంలో ఎవరికైనా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. బట్ ఐ థింక్ మనం సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ సపోజ్ లైక్ మీరు ఈ పర్సన్తో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటే, అంటే ఆ పర్సన్ లేకుంటే మీరు హ్యాపీగా ఉండలేరు. మోస్ట్ ఆఫ్ ద హ్యాపీనెస్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. సో మన ఇండియన్స్ ఎందుకు ఎక్కువ సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయరు అంటే, మనం చిన్నప్పటి నుంచి వినుంటాం ఫ్యామిలీ ఫస్ట్, సొసైటీ తర్వాత మనం అని. సో సాక్రిఫైస్ చేసేవాడు గొప్పోడు అని. ఈవెన్ మూవీస్లో కూడా చూస్తుంటాం, నలుగురు కోసం బతికేవాడు గొప్పోడు రా అని. ఈవెన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు కూడా మనకి నలుగురితో ఉంటేనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది అంటుంటారు. అంటే ఆ నలుగురు లేకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవా? సో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ లవింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకుంటేనే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. సో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన ఇండియన్స్కి చాలా కొత్త టాపిక్. అలాగే అమ్మ మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా అది వద్దు అంటే ఆమె సాడ్గా ఫీల్ అవ్వడం, దానివల్ల మనం తినడం. సో మనకంటూ ఒక ఒపీనియన్, ఒక లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేది లేకుండా పోయాయి. నేను ఈ సెల్ఫ్ లవ్ని ఎప్పుడు డిస్కవర్ చేశాను అంటే, ఐ థింక్ ఎర్లీ 20sలో ఉన్నప్పుడు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఓకే నాకు ఈ పర్సన్తో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, లేదంటే ఎక్కువ మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, లేదంటే బైక్ ఉంటే హ్యాపీగా ఉంటాను, కార్ ఉంటే హ్యాపీగా ఉంటాను. బట్ ఐ థింక్ మనం మర్చిపోతున్నాం ఏంటంటే, హ్యాపీనెస్ అనేది వేరే వాటి నుంచి వచ్చిందంటే, అంటే అది లేకుంటే మనం హ్యాపీగా ఎప్పుడు ఉండలేము. సో మన హ్యాపీనెస్ మొత్తం మన నుంచే రావాలి. సో నేను అది రియలైజేషన్ అయిన తర్వాత నేను మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేశాను. సో నాకు ఏం నచ్చితే నేను హ్యాపీగా ఉంటాను, సో ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేది ప్రాక్టీస్ చేశాను. దానివల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయింది. సో మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల మనకి ఏది నచ్చుతుందో అది చేస్తాము. వేరే వాళ్ళ అథారిటీ మన మీద ఉండదు. వేరే వాళ్ళు చెప్పారని మనం ఆ పని చేయాల్సిన అవసరం ఉండదు. నీ లైఫ్కి నువ్వే బాస్. ఇలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పెద్దగా సాడ్ ఫీల్ అయిన రోజులు ఏమి ఉండవు నాకు. ఎందుకంటే నేనంటే నాకు చాలా ఇష్టం. ఎవరు నన్ను ప్రేమించకపోకపోయినా నేను నన్ను ప్రేమించుకుంటాను, నాతో నేను ఉంటాను లైఫ్ లాంగ్. ఐ నో ఇట్స్ సౌండ్స్ సో లోన్లీ, బట్ ఇట్స్ నాట్. సో నేను ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతాను, ఫ్యామిలీతో ఉంటాను. ఐ కెన్ బీ హ్యాపీ బీయింగ్ అలోన్ ఆల్సో. నన్ను హ్యాపీగా ఉంచే హ్యాబిట్స్ ఏంటంటే, మార్నింగ్ ఎవ్రీడే అలా జాగింగ్కి వెళ్ళి అలా సన్ చూస్తూ కొంచెం ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోవడం, అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు లేదా మంచి మూవీ చూసినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో ఉన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది నచ్చుతుందో అది చేయండి. సో దానివల్ల మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. లెట్స్ సే లైక్ మీరు ఒక పర్సన్ని బాగా లవ్ చేశారు, వాళ్ళ కోసం ఏమైనా చేయగలరు, వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉందామని ఊహించుకున్నారు. సడన్ గా బ్రేకప్ అయితే ఇంకా మనకి లైఫ్ లేదు, ఆ పర్సన్తోనే లైఫ్ అని అనుకున్నాము, అయ్యో అన్ని హోప్స్ పెట్టుకున్నాము, ఇంకా లైఫ్ ఉండదు అనుకోకూడదు మనం. సో మిమ్మల్ని లవ్ చేసే లిస్ట్ లో ఒకరు లేరు అంతే. ఫస్ట్ పర్సన్ మీరు ఉన్నారు కదా, మీతో అయినా మీరు హ్యాపీగా ఉండొచ్చు. యూ డోంట్ నీడ్ ఎనీ పర్సన్ టు లవ్ యూ. యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ లవ్ అనేది మనలాంటి యంగ్ అడల్ట్స్కే కాదండి, పెద్దవాళ్ళకి కూడా. సో నువ్వు ఎవరినైనా పెద్దవాళ్ళని కదిలిస్తే వాళ్ళ కొడుకు గురించో కూతురు గురించో తంటాలు చెప్పుకుంటుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏం అకాంప్లిష్ చేశారు, వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉన్నారు, అదేనండి. వాళ్ళు అయితే మోస్ట్ ఆఫ్ ద హ్యాపీనెస్ వాళ్ళకి వాళ్ళ కొడుకుల నుంచో కూతురు నుంచో మనవాళ్ళ నుంచో వాళ్ళ నుంచి వస్తుంది, కానీ వాళ్ళ గురించి ఆలోచించుకోరు ఎందుకో మరి. ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టుకోవాలి. వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగా, వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళు అది చేయాలి. హియర్ ఆర్ సమ్ మిత్స్ అబౌట్ సెల్ఫ్ లవ్. ఇది జస్ట్ ఉమెన్కే కాదండి, ఈవెన్ మెన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మెన్ కూడా హ్యాపీగా ఉండాలి కదా. అలాగే సెల్ఫ్ లవ్ అనేది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ గోయింగ్ టు కాస్ట్లీ సెలూన్ ఆర్ మంచి ఎక్స్పెన్సివ్ బట్టలు కొనుక్కోవడం, అదేం కాదు. సో మనకు నచ్చింది చేయడం, మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ప్రకారం మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాము అది చేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం మనల్ని ప్రేమించుకోగలం,
అనుకుంటారు, బట్ కాదండి. ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు, ఎవరు పర్ఫెక్షనిస్ట్ ఎవరు ఉండరు. సో అయినా కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఈ సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయాలంటే సింపుల్ స్టెప్స్ తీసుకున్న చాలు. సో మనం ఫస్ట్ నో చెప్పడం నేర్చుకోవాలి. ఊరికే ఎవరేమడిగినా ఎస్ పోదాము, ఏ చేద్దాము అని చెప్పేసి మనం తర్వాత చేయలేకపోతాము, లేదా అప్లికేషన్ వల్ల మనం ఆ పని చేయాల్సి వస్తుంది. ఐ థింక్ ఫస్ట్ వీ షుడ్ లర్న్ అవర్ సెల్ఫ్ టు సే నో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. అలాగే మనం బాగా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఊరికే ఒక రోజు ఏం చేయకుండా ఉండండి. మీకు నచ్చిన పని చేయండి, ఏదైనా మూవీకి వెళ్ళండి, లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళండి. డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ టు అచీవ్ యువర్ గోల్స్. సో అప్పుడప్పుడు మీకోసం, మీ వెల్ బీయింగ్ కోసం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, లేదా మీరు రెస్ట్ తీసుకోండి. మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్, మన ఇన్పర్ఫెక్షన్స్ని, మన స్కార్స్ని. సో మనం మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటే వేరే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. సో హియర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ లవ్. మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకున్నారు, మీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు, వాళ్ళు రానన్నారు. సో మీరు మీ మూవీ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కరైనా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేసి రాగలగాలి. సో అలాగే మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకున్నారు, మోస్ట్లీ ఫ్రెండ్స్ కాల్ చేసి వెళ్దామంటే నో చెప్పచ్చు. అదే మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు. సో హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడైనా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా ఒకసారి మీరు సెల్ఫ్ డేట్కి వెళ్ళండి, ఒకరే జాగ్ చేయడానికి వెళ్ళండి, ఒకరే మూవీకి వెళ్ళండి, అండ్ ఒకరే ఒక మంచి హోటల్కి వెళ్ళి ఫుడ్ తిని. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ నార్మలైజ్ సెల్ఫ్ లవ్. సో మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారో అనుకుంటున్నాను. సో కొన్ని విషయాల్లో నేర్చుకోవడానికి టైం పడుతుంది, బట్ పర్లేదు. ఈ వీడియో అది మొదటి స్టెప్ అనుకుంటున్నాను.